జై గోమాత, జై జై గోమాత. నేను మీ రవీందర్ బొడ్డుపల్లి. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కనపడుతున్నవి వచ్చేసి మా ఆవులండి. గుజరాత్కి చెందిన గిర్ జాతి ఆవులవి, నాటావులు, దేశీ ఆవులు. మా దగ్గర 4 ఆవులు ఉన్నాయి. 4 ఆవులు మార్నింగ్ టైంలో మేము పాలు వచ్చేసి సేల్ చేస్తూ ఉంటాము. సాయంత్రం పాలు వచ్చేసి పాలు తోడేస్తాము. తోడేసి పెరుగు నుండి మేము వెన్న తీస్తాము. మీకు ఎవరికైనా స్వచ్ఛమైన గిర్ ఆవు నెయ్యి కావాలంటే మా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఫస్ట్ పాలు పితికిన తర్వాత మనం కాగబెట్టి కట్టెల పొయ్యి మీద కాగబెడతాము అన్నమాట. కాగబెట్టి తోడేస్తాము. తోడేసిన తర్వాత బాగా 1 అవర్ వరకు కాగబెడతాం. కాగబెట్టిన తర్వాత తోడేస్తాము. నైట్ అంతా ఉండి మార్నింగ్ పెరుగు ఉంటుందిగా, పెరుగులో మనం వెన్న తీయడం జరుగుతుంది. ప్రాచీన కాలంలో ఎలా తీస్తారో అలా తీస్తాము. ఇది మిషన్ అండి, వెన్న తీసే మిషను. అది చాలా స్లోగా తిరుగుతూ ఉంటుంది. 10 సెకండ్స్ ఒకవైపు, 10 సెకండ్స్ మరోవైపు తిరుగుతుంది. మనం మనిషి ఎలా హ్యాండ్ పవర్తో ఎలా తీస్తారో, చిరుకుతారో అలాగనే చేస్తుంది. అది ఒక వెన్న తయారవ్వడానికి 90 మినిట్స్ పడుతుందన్న, 1.5 గంట పడుతుందండి. చాలా స్లోగా మనుషులు ఎలా తీస్తారో నెయ్యి అలాగే వస్తుందండి. ఎలాంటి స్పీడ్ ఉండదు, చాలా స్లోగా ఉంటుంది. తర్వాత తీసిన తర్వాత మేము దాన్ని అలా 90 మినిట్స్ అయిన తర్వాత అందులో నుంచి వెన్న తీయడం జరుగుతుంది. అందులో కొన్ని కూల్ వాటర్ కూడా కలిపితే తొందరగా గడ్డ కడుతుంది, ముద్దలా తయారవుతుంది. అలా తీసిన వెన్నను మేము తర్వాత మళ్ళీ కట్టెల పొయ్యి ఆవు పిడికల మీద కాగబెట్టి నెయ్యిని తయారు చేస్తాము. 30 లీటర్లు నుండి 35 లీటర్లు పాలు కాగబెట్టి తోడేసి పెరుగు తీస్తే కానీ 1 కేజీ నెయ్యి రాదు. ఈ నెయ్యి కాస్ట్ వచ్చేసి కేజీ 4,000 రూపాయలు మాత్రమే. ఎవరికైనా కావాలంటే ఎక్కడికైనా పంపిస్తాము రాష్ట్రంలో. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.